శ్రీ పద్మపురాణమందలి మాఘపురాణం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే. శ్రీమంతమైన భరత భూమిలో ఎన్నో ఎన్నో పుణ్యక్షేత్రాలు, కుల పర్వతాలు, మహానదులు, గొప్ప గొప్ప అరణ్యాలు ఉన్నాయి. మహావిష్ణువు పలు విధములైన అవతారాలెత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి భరత భూమిని పుణ్యభూమిని చేశాడు. మోక్షం కావాలంటే స్వర్గంలో ఉన్న దేవతలు కూడా భారత భూమిపై అవతరించాలి. అలాంటి భరత భూమిలో పుణ్యానికి ఆటపట్టిగా చెప్పతగినది నైమిషారణ్యం. అలాంటి ఈ నైమిషారణ్యం గురించి ఒకసారి పూర్వం మునులు ఒకసారి శ్రీహరి దగ్గరికి వెళ్ళి భరత భూమిలో యజ్ఞాలు, యాగాలు, పుణ్యవ్రతాలు చేసుకోవడానికి ఒక మంచి ప్రదేశాన్ని చూపించమని శ్రీహరిని అడుగుతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన చక్రరాజాన్ని విసిరాడట. దాన్ని విసిరి అది ఎక్కడ పడుతుందో అదే పుణ్యమైన ప్రదేశం. అక్కడ మీరు వ్రతాలు, యాగాలు, యజ్ఞాలు చేసుకోవచ్చు అని చెప్పారంట. అలా వేసినప్పుడు అది నైమిషారణ్యంలో పడింది. ఆ నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు యజ్ఞాలు, యాగాలు, ధ్యానాలు చేస్తూ ఉంటారు. అలా ఒకసారి 12 ఏళ్లకు ముగిసే ఒక యజ్ఞం ఆరంభించారు. ఆ యజ్ఞానికి అగస్త్యుడు మొదలైన మహామునులు తమ తమ శిష్యులతో వచ్చారు. ఎన్నో ఎక్కడ విన్నా ఏవి చూసినా వేదఘోషలే. యజ్ఞం దివ్యంగా జరుగుతోంది. అలా ఒకసారి అనుకోకుండా సూతుడు ఆ యజ్ఞానికి విచ్చేశాడు. సూతుడు సామాన్యుడు కాడు. జడలు, నారబట్టలు ధరించి విభూది, రుద్రాక్ష మాలికలతో రెండో శివుడులాగా పురాణ కథలు బహు సొంపుగా ఇంపుగా చెప్పడంలో సూతునకు సూతుడే సాటి. అన్ని చదువులు చదివిన వాడు తండ్రి అయిన రోమహర్షణుని వల్ల, విష్ణువు అంశతో అవతరించిన వేదవ్యాసుని వల్ల వేదాంగములు క్షుణ్ణంగా నేర్చుకున్న మహామేధావి. సూతుణ్ణి చూడగానే మునులందరూ లేచి ఎదురుగా వెళ్ళి నమస్కరించి తోడి వచ్చి ఉచితమైన ఆసనాన్ని వేసి కూర్చోమన్నారు. సూతుడు ప్రతివందనం చేసి ఆసనం మీద కూర్చున్నాడు. మునులు పురుషమూర్తి ధరించిన సరస్వతిలా ఉన్న సూతుల్ని భక్తితో అతిథి సత్కారం చేసి గౌరవించి ఇలా అన్నారు. మహానుభావ, మా అదృష్టం పండింది. అనుకోకుండా మీరు మా యజ్ఞానికి వచ్చారు. పూర్వం మీరు చాలా చాలా పురాణాలు చెప్పారు. 18 పురాణాలు మీరు చెప్తే వినసొంపుగా విన్నాము. అంటే సూతుడు కథలు చెప్పడంలో చాలా మేటి అయినవాడు. అలా మీరు 18 పురాణాలు చెప్పేటప్పుడు, పద్మ పురాణం చెప్పేటప్పుడు మాఘ పురాణం గురించి చెప్పారు. అది చెప్పి చాలా కాలమైంది. ఇంచుమించు మేము మర్చిపోయాం. మీరు ఇంకొకసారి చెప్తే వినాలనుకుంటున్నాము అని సూతుడిని అడిగారు. సూతుడప్పుడు, మహానుభావులారా, నేను కూడా అందుకోసమే వచ్చాను. మాఘపురాణం కథ తెలిసి చెప్పేవారు, వినేవారు చాలా అరుదు. మీరు అడగడం నేను చెప్పకపోవడమున నేను ఖచ్చితంగా చెప్తాను అని తన దేవుడికి అంటే శ్రీహరికి తన తండ్రి అయిన రోమహర్షుణ్ణి వేదవ్యాసుని స్మరించుకొని మాఘపురాణం యొక్క కథను ఇలా ప్రారంభించాడు. ఒకనాడు దిలీప మహారాజు తన సైన్యాన్ని తీసుకొని ఒక అడవికి వేటకి వెళ్తాడు. ఆ వేటలో తనకు ఇష్టం వచ్చినట్టు క్రూర మృగాలన్నింటినీ బాగా చంపి అలసిపోయి ఆ రాత్రి తన రాజ్యానికి పోవడానికి సమయం లేక ఆ రాత్రి అక్కడే ఉండిపోతాడు. పొద్దున్నే ఒక సరస్సు దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని తన రాజ్యానికి బయలుదేరుతుండగా ఎదురుగా ఒక బ్రాహ్మణుడు అంటే ఒక ముసలి బ్రాహ్మణుడు వస్తాడు. ఆ ముసలి బ్రాహ్మణుడి పేరు హరితుడు. హరితుడు రాజుకు ఎదురుగా వెళ్ళి అతని యొక్క వేషధారణ మొత్తం చూసి రాజులాగా కనిపిస్తున్నాడని, మహారాజా, మాఘమాసం సూర్యోదయం కావస్తోందే, సరస్సు దగ్గర నుంచి వెళ్తున్నారే కానీ మాఘ స్నానం చేయకుండా వెళ్తున్నారేంటి అని గద్దించి అడిగాడు. దిలీపుడు ఆ ముసలి బ్రాహ్మణుడి యొక్క మాటలు విని, అయ్యో, ఏంటి ఈ మాఘమాసంలో స్నానం చేయకుండా వెళ్ళకూడదా? ఈ మాఘమాసం యొక్క స్నానం యొక్క విశిష్టత తెలపండి అని అడుగుతాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఇది కథలు చెప్పే సమయం కాదు, నాకు సూర్యోదయం కావస్తోంది, నేను వెళ్ళి మాఘ స్నానం చేయాలి. మీరు మీ కుల గురువైన వశిష్ఠ మహామునిని వెళ్ళి మాఘ మహత్యాన్ని తెలుసుకొని మాఘ స్నానం చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. దిలీపుడు తన పరివారంతో రాజ్యానికి వెళ్ళి తన సైన్యాన్ని తీసుకొని ఆ రోజు మధ్యాహ్నానికే పరివారంతో వశిష్ఠ మహాముని ఆశ్రమాన్ని చేరుతాడు. వశిష్ఠ మహర్షి దిలీప మహారాజు యొక్క రాకని గమనించి ఉచితాసనం ఇచ్చి గౌరవ మర్యాదలు చేసి, ఏంటి మహారాజా ఇలా వచ్చారని అడుగుతారు.
అప్పుడు వశిష్ఠుడికి దిలీప మహారాజు తనకు ఆ రోజు జరిగిన కథ అంతా చెప్తాడు. మాఘస్నానం చేయలేదని ఒక ముసలి బ్రాహ్మణుడు తనను గద్దించినట్టు, అసలు ఈ మాఘ పురాణం, అసలు ఈ మాఘమాసం పుణ్యం ఏంటి, వాటి యొక్క కథ ఏంటి అంతా చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుడు దిలీపుడికి, దిలీప, నువ్వు అడిగిన ఈ ప్రశ్న చాలా బాగుంది. మాఘ మహత్యం తెలుసుకోవడం నీకెంతో ముఖ్యం అని ఒకసారి హిమవత్ పర్వతానికి సహ్య పర్వతానికి మధ్య ఉన్న దేశాలు వానల్లేక కరువు కాటకాలు రాగా భృగు మహాముని అక్కడ ఉండలేక ఒక ఆశ్రమాన్ని, రేవా నది ఒడ్డున ఉన్న తన ఆశ్రమాన్ని వదిలి భృగు మహాముని అక్కడ ఉండలేక శిష్యులతో సహా హిమవత్ పర్వతానికి వెళ్ళిపోయాడు. హిమగిరికి పడమటి వైపున కైలాసానికి దగ్గరగా మణికూటం అనే పర్వతం ఉంది. అక్కడ సిద్ధులు, సాధ్యులు, యోగులు, పరమహంసలు, దేవజాతులైన గంధర్వాదులు హాయిగా నివసిస్తున్నారు. తీయని జలాలతో నిండైన సరస్సులు, పువ్వులతో, ఫలాలతో, పక్షుల కిలకిల రావాలతో, చూడముచ్చటగా ఉన్న తోటలతో మణికూట పర్వత ప్రాంతం నివాసయోగ్యంగా ఉందని భృగు మహాముని శిష్యులతో ఆశ్రమం ఏర్పరచుకొని సుఖంగా కాలం గడుపుతున్నారు. అలాంటి ఒక సమయంలో పులి మొహం గల ఒక గంధర్వుడు అక్కడికి వచ్చాడు. తన అందమైన చక్కని చుక్కలాంటి భార్యను తీసుకొని ఆశ్రమానికి వచ్చి భృగువును దీవించమని అడిగి తన బాధను వెళ్ళబోసుకున్నాడు. అప్పుడు భృగు మహాముని ఆ పులి మొహము కల నన్ను ఈ బాధ నుంచి తప్పించండి భృగువుకి ఆశ్రయిస్తాడు. మహాత్మా, ఎందుకు చింతిస్తున్నావని భృగు మహర్షి తిరిగి ఆ పులి ముఖం గల గంధర్వుని అడుగుతాడు. మహాత్మా, ఏమి చెప్పేది? ఏ పుణ్యఫలం వల్లనో గంధర్వుడినై పుట్టాను. అందాల బరినే వీణావాద్యం చే నారదుణ్ణి మెప్పించింది. రాళ్ళు కరిగేట్టు తీయగా పాడుతుంది. ఈ యువతి నా ఇల్లాలో. ఇంత అందగత్తెకు నేను నా పులి ముఖంతో ఎలా సంతోషాన్ని కలిగించగలను, ఆనందాన్ని ఇవ్వగలను? ఏం పాపం చేశానో ఈ భయంకరమైన పులి ముఖం వచ్చింది అని విచారిస్తాడు. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగల మహాత్ముడు భృగు మహాముని గంధర్వుని మాటలు విని దివ్య దృష్టితో వాని స్థితి తెలుసుకొని ఇలా అన్నాడు. ఓయి, చేసిన కర్మ స్వల్పమే అయినా దాని ఫలితం చాలా మిక్కుటంగా ఉంటుంది, అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. విషం ఎంత తక్కువగా తిన్నా ప్రాణం మీదకి వస్తుంది. అలాగే కర్మఫలం అనుభవానికి వచ్చినప్పుడు దాని బలం తెలుస్తుంది. నీవు మాఘమాసంలో ఏకాదశి రోజు ఉపవాసం చేసి ద్వాదశి నాడు తలంటు స్నానం చేశావు. దాని ఫలితమే నీకు పులిముఖం. కాబట్టి అలాగే పూర్వం పురూరవుడనే మహారాజు మన్మధుని పోలిన అందగాడు. పవిత్రమైన ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు అభ్యంగ స్నానం చేసి కురూపి అయ్యాడు నీలాగే. కాబట్టి దానితో తనకు తానే అసహించుకొని నగరంలో ఉండలేక రాజ్యం మంత్రులకు అప్పగించి హిమవత్ పర్వతానికి వెళ్ళి ఒక సరస్సులో స్నానం చేసి ఆ గట్టుపైనే విష్ణువును గూర్చి అసాధారణమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు విష్ణువు ప్రత్యక్షమైనాడు. ఆనాడు మాఘశుద్ధ ద్వాదశి. పురూరవుడు లక్ష్మీ సహేతుడు అయిన శివునకు సాష్టాంగ నమస్కారం జోడించి అనుగ్రహించమని అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మళ్ళీ దివ్య సుందరుడై పురూరవుడు రాజ్యానికి వెళ్ళమని తనకి అందాన్ని ఇచ్చాడు. నీవు కూడా ఈ మణికూట పర్వతం పక్కన ప్రవహిస్తున్న నదిలో ఈ మాఘమాసం అన్ని రోజులు మాఘ స్నానం చేసి నీ పులి ముఖాన్ని పోగొట్టుకో అని భృగువు చెప్తాడు. అప్పుడు పులిముఖం కల గంధర్వుడు ఆ మాట విని, గంధర్వుడు మహాత్మా, మాఘ స్నానం చేసే పద్ధతి చెప్పవలసింది అని భృగువును అడుగుతాడు. అప్పుడు భృగువు, ఈ మాసం మొత్తం పొద్దున్నే లేచి జితేంద్రియులై భక్తి శ్రద్ధలతో విష్ణువును కానీ శివుణ్ణి కానీ పూజించి మాఘ స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం చెప్తున్నాను విను. ఆపదలు నశిస్తాయి, పాపాలు పటాపంచలవుతాయి. పుణ్యక్షేత్రాలలో జితేంద్రియులై 10 సంవత్సరాలు తపస్సు చేసే వారికి వచ్చే ఫలం మాఘమాసంలో 3 నాళ్ళు స్నానం చేసే వారికి వస్తుంది. మాఘ స్నానం వల్ల సుదీర్ఘమైన ఆయువు, సుస్థిరమైన ఆరోగ్యం కలుగుతుంది. అందం, ఐశ్వర్యం పొందవచ్చు. కోరికలు ఫలిస్తాయి. సౌజన్యం, సౌశీల్యం అలవడుతుంది. స్వర్గసుఖం లభిస్తుంది. మాఘమాసంలో పుణ్య నదులలో స్నానం చేసే వారికి సునాయాసంగా ముక్తి సమకూరుతుంది. ఇహపర సుఖాలను ఇచ్చేది మాఘ స్నానం అని చెప్పగా
గంధర్వుడు అక్కడే ఉండి భార్యతో సహా మాఘమాసం మొత్తం మాఘ స్నానాలు చేసి ఆ వింధ్య పర్వత ప్రాంతానికి వచ్చి తిరిగి అంటే అప్పటికి భృగు మహర్షి తన రేవ ప్రాంతంలో ఉన్న ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ పులి ముఖం కల గంధర్వుడు తన పులి మొహాన్ని పోగొట్టుకొని అతి సుందరమైన మొహాన్ని కలుగుతాడు. ఎప్పుడైతే ఈ మాఘ స్నానం చేస్తాడో అప్పుడు రవి మకర రాశిలో ఉండగా ఈ మాఘ స్నానం చేసి యథావిధిగా పూజ చేసేవారు ఇహలోకంలో సర్వ సుఖాలు అనుభవించి దేహత్యాగం చేస్తాడు అని తర్వాత శాశ్వతంగా శివలోకవాసులవుతారు. ఇందులో సందేహం లేదని చెప్పాడు. ఏ దానాలో ధర్మాలో వ్రతాలు తపస్సు చేసి సంపాదించిన పుణ్యానికైనా తరుగుంటుందేమో కానీ మాఘమాస స్నానం వల్ల వచ్చే పుణ్యానికి తరుగు ఉండదు. మనుషులు సంసార సాగరం నుండి తరించడానికి మాఘ స్నానం కన్నా సులభ సాధనం లేదు అని భృగువు మరీ ఒకసారి ఈ పులిముఖం కల గంధర్వుడికి చెప్పాడు.